హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే. సో ఎక్స్పైరీ ట్రేడే చేశాను. సో మనకు ప్రీమియం తక్కువ దొరుకుతుంది కాబట్టి, కానీ రిస్క్ ఆపోజిట్ డైరెక్షన్లో మనం ట్రేడ్ తీసుకుని ఉంటే మనం ఎక్కువసేపు హోల్డ్ చేసినా కానీ టైం డికే అవుతుంది. సో తక్కువ ప్రీమియంలో మనకి తక్కువ అమౌంట్లో ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అదొక అడ్వాంటేజ్. కానీ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్విక్గా ఎంట్రీ ఎగ్జిట్లు అనేవి చేయడం అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ మనకి ప్రాఫిట్ వచ్చినప్పటికీ మళ్ళీ అలాగే హోల్డ్ చేస్తూ ఉంటే ఎక్స్పైరీ డే కాబట్టి తొందరగా టైం డికే అయిపోయి ప్రాఫిట్ కూడా లాస్లోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఈరోజు చూసుకున్నట్టయితే కొంత లిమిటెడ్ ట్రేడ్స్, ఫస్ట్ 3 ట్రేడ్స్ చేసాము, 2000 వచ్చింది. కానీ మళ్ళీ ఫోర్త్ ట్రేడ్ ఒకటి, ఫస్ట్ 3 ట్రేడ్స్ డౌన్ సైడ్కి ఎంటర్ అయ్యాను, పుట్ సైడ్. సో ఫోర్త్ ట్రేడ్ అప్ సైడ్కి ఎంటర్ అయ్యాను. కొద్దిగా రివర్సల్ అంటే ట్రాపీ డేగా కనపడ్డది. మార్కెట్ అప్ సైడ్కి వెళ్తున్నట్టుగా ట్రాపీ చేసింది. సో మార్కెట్ పైకి వెళ్తుంది అనుకొని కాల్ సైడ్ ఎంటర్ అయ్యాను. సో కాల్ సైడ్ ఎంటర్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది, కానీ త్వరగా బుక్ చేయలేదు. క్విక్గా మార్కెట్ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి కిందికి వచ్చేసి లాస్లోకి వెళ్ళిపోయింది. సో ఆ లాస్ని కట్ చేశాను కాల్ సైడ్. సో మళ్ళీ కట్ చేసేసేసి మళ్ళీ పుట్ సైడ్ ఎంటర్ అయ్యాను. సో పుట్ సైడ్ ఎంటర్ అయ్యి దాన్ని మళ్ళీ యావరేజ్ చేసేసి కొద్ది క్వాంటిటీ యాడ్ చేసేసి, అది కూడా రిస్కీనే. సో కాబట్టి 22,500కి ఇంకా 30 పాయింట్స్ డౌన్ ఉంది అన్నట్టు. సో ఇంకా 30 పాయింట్స్ డౌన్ వస్తే మనకి రౌండ్ ఫిగర్ దగ్గరికి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను అలా కాన్ఫిడెంట్గా హోల్డ్ చేశాను. సో అది ఓవరాల్గా నాకు 63 యావరేజ్ ప్రైస్లో ఉంది. సో దాన్ని నేను 70 దగ్గర ఎగ్జిట్ చేసేసాను. సో 3,800. సో ఓవరాల్గా ఏంటంటే మనకు కొంత అంటే ట్రేడ్స్ అనేవి ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత ఇంకా మనకి ఈరోజు రూల్స్ బ్రేక్ చేయడం అంటే, మనకు మార్కెట్ అయితే ఓవరాల్గా డౌన్ సైడ్ కనపడ్డది, కానీ ఇమ్మీడియట్గా రాలేదు. ఆల్మోస్ట్ 2:30 తర్వాతనే బిగ్ మూమెంటం అనేది జరిగింది. సో అప్పుడు ప్రీమియం నేను ఏదైతే 70 రూపీస్కి ఎగ్జిట్ అయ్యానో అది 190 రూపీస్కి వెళ్ళింది. అలాగే ఉంటే 72,000 వచ్చేది, కానీ మనకు తెలియదు. అది రివర్స్ అయిపోద్ది అనుకొని ఇంకా ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో ఇంకా మనకి ఈరోజు కొన్ని రూల్స్ బ్రేక్ చేయడం అనేది ఏమైనా చూసుకున్నట్టే, సో కొద్దిగా మనం క్వాంటిటీ అనేది ఎక్కువ చేసాము. సో ఎక్స్పైరీ డే అది కూడా కాల్ సైడ్ ట్రాప్ అవ్వడం వలన సో ట్రేడ్ని కూడా కొద్దిగా ట్రాప్ అయిన తర్వాత హోల్డ్ చేయడం జరిగింది. అలా హోల్డ్ చేయకూడదు, చాలా క్విక్గా స్కాల్పింగ్ చేయాలి. సో ట్రాప్ అయిన టైంలోనే మనకు అంత ప్రాబ్లం వస్తుంది. సో ఓవరాల్గా ఒక యావరేజింగ్ చేసాము, కొద్దిగా చెప్పాలంటే ఓవర్ ట్రేడింగ్ జరిగింది. సో హోల్డింగ్ కూడా మోర్ దెన్ 15 మినిట్స్ అనేది చేసాము. సో ఓవరాల్గా ఏంటంటే సమ్హౌ మేనేజ్ చేసేసి ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాము. సో అది
సో అది ఫ్రెండ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పిఎన్ఎల్ సెన్సిబుల్ యాప్ ద్వారా ట్విట్టర్లో కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నాం జెన్యున్గా. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఫ్రీగా లెర్నింగ్ కంటెంట్ అవైలబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో